బిస్కెట్. హాయ్ అండి, ఈరోజైతే నేను బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. బిస్కెట్స్తో చేయాలనుకుంటున్నాను కేక్. హ్యాపీ బిస్కెట్స్ ఉంటాయి కదా, అట్లతో అనమాట. చాక్లెట్ ఫ్లేవర్. నేను 4 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. చిన్నవి కాబట్టి 4 తీసుకున్నాను. మీకు ఎక్కువ కాలితే ఎక్కువ, తక్కువ కాలితే తక్కువ తీసుకోవచ్చు. ఆల్రెడీ బిస్కెట్లో షుగర్ ఉంటుంది కాబట్టి నేను తక్కువ షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు షుగర్ ఎక్కువ తినేలా ఉంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని బాగా పౌడర్ చేసుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎంత కన్సిస్టెంటీ అయితే కావాలో కేక్ చేయడానికి బ్యాటర్కి అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకా నా ఛానల్ ఏమన్నా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం మనం బేకింగ్ సోడా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే మీకు ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. అలాగే ఏ టైప్ వీడియోస్ కూడా కావాలో కూడా చెప్పండి. అలాగే నేను ఒక ఈనో ప్యాకెట్ కూడా తీసుకుని ఈనో కూడా యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం మిల్క్ వేసుకుని పైన బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకోవాలి. మనం నేను వేసుకున్నాం కదా, చూడండి మనం ఇలా పైకి తీసుకుంటే జారుడుగా అలా పడుతుంది కదా, అలాగే పడాలన్నమాట. నేను వేరే ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ రాసుకుని అలాగే మైదా కోట్ చేసుకున్నాను అనమాట. మీరు గోధుమ పిండి ఉంటే కూడా కోట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మైదా మాత్రం కోట్ చేసుకున్నాను. అదంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి నేను ఒకసారి ఒక 2 times ట్యాప్ చేశాను అనమాట. మీరు కూడా చేయొచ్చు. అలాగే నేను కుక్కర్ పెట్టుకుని అందులో ఒక ప్లేట్ వేసి దానిపైన అయితే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బయటకు అయితే పెట్టేశాను. ఒక 15 minutes అలాగే వదిలేసిన తర్వాత నేను చూసాను అనమాట. చూస్తే ఇంకా కొంచెం చూడండి అంటుకుంటుంది కదా టూత్పిక్తో చూస్తుంటే. సో మనం ఇంకొక 5 minutes అలా వదిలేస్తే బాగుంటుంది అనిపించింది నాకైతే. నేనైతే ఇంకొక 5 minutes అయితే అలాగే వదిలేసాను. చూద్దాం మళ్ళీ 5 minutes అవుతుందో లేదో అని చెప్పేసి మళ్ళీ చూసాను అనమాట. 5 minutes తర్వాత మాత్రం చాలా బాగా కుక్ అయిపోయింది. చూడండి ఏమీ కూడా అసలు అంటుకోవట్లేదు బెటర్ అయితే మాత్రం. నేను తర్వాత దాన్ని తీసేసి చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దాన్ని మనం ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఒకసారి నేను ట్యాప్ చేసాను చూడండి, చాలా బాగా అయితే వచ్చింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుంది అని చెప్పేసి. చూడండి అస్సలు అంటుకోలేదు, బాగా కోట్ చేశాను కదా, అయితే అంటుకోలేదు కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఈసారి క్రీమ్తో ఏమీ డెకరేట్ చేయాలని అనుకోవట్లేదు. నేను నార్మల్గా తినడానికి చేశాను కాబట్టి. ఒకవేళ ఏమైనా అకేషన్స్ ఏమైనా పార్టీస్ ఎవరికోసమైనా చేసి ఉంటే నేను ఒకవేళ విప్పింగ్ క్రీమ్ అది అప్లై చేసేదాన్ని. చాలా స్మూత్గా అయితే ఉన్నది చూడండి. నేనైతే ఇప్పుడు ఏమి అప్లై చేయట్లేదు, నార్మల్గా అలాగైతే చేస్తున్నాను. తింటే మాత్రం ఎలా ఉందో చెప్తాము, తిని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి చాలా మంచి కలర్ కూడా వచ్చింది కదా, కలర్ మాత్రం చాలా బాగుంది. పీస్ కింద కట్ చేసాను చూడండి, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.